గురించి పట్టించుకోలేదు. మేము ఆ బంగాళకి వెళితే మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను వాళ్ళ యొక్క బంగాళ కాడ తలుపుల కాడ కింద కూర్చోబెట్టుకున్నారు తప్ప ఏ రోజు కూడా మాకు కనీస గౌరవం ఇయ్యని పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఆవేదన చెంది మాకు రాష్ట్రం వచ్చింది. కానీ మా రాష్ట్రంలో నడిగడ్డలో ఉన్నటువంటి 70 ఏళ్ళుగా ఏలుతున్నటువంటి ఈ కుటుంబ పాలన గద్దె దించాలంటే మరొక పోరాటం చేయాల్సిందే అని చెప్పేసి నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసినాం. 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మొత్తం నియోజకవర్గం మొత్తం తిరిగి 70 ఏళ్ల కుటుంబ పాలన ఎండగడుతూ వారి యొక్క హత్య రాజకీయాల గురించి చెప్తూ వాళ్ళ కుటుంబ పాలన మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు ఏ రకంగా అణిచివేతకు గురైనారో చెప్తూ ఓటు చైతన్య యాత్ర చేస్తూ పల్లె ఎన్నికలు చేస్తూ పాదయాత్ర చేస్తూ గడప గడపకి వెళ్ళి ఒక్కొక్క గ్రామం లోపల మొత్తం కూడా అణిచివేయబడ్డ వర్గాల తరఫున ఒక ప్రశ్నించే గొంతుకగా 70 ఏళ్ల కుటుంబ పాలనలో మీరు చేసింది ఏమిటి? మాకు విద్య లేదు, వైద్యం లేదు, సరైనటువంటి రోడ్ల సౌకర్యాలు లేవు, అనేక రకాలుగా పైగా ఓట్లప్పుడు మా ఇంటి ముందరకు వచ్చి మా భుజం మీద చేయేసి ఎంతో అన్యోన్యంగా నటించి మా భుజం మీద చేయేసి మా ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి మేము మీ బంగాళ కాడికి వస్తే మాత్రం మీరు మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా ఒంటి మీద ఉన్నటువంటి కండువాలు తీసి తుడిసి మా బంగారెడ్డి వచ్చినాడు, మా కృష్ణమోహన్ రెడ్డి వచ్చినాడు అని చెప్పేసి మా ముఖం తుడుచుకునే తువాలు తీసి వాళ్ళు కూర్చునే కాడ కూర్చోబెట్టి ఛాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఓటేసి అధికారం ఇస్తే అధికారం వచ్చిన తర్వాత ఏనాడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా మేము ఆ బంగాళాఖాతాకి వెళ్ళినప్పుడు మమ్మల్ని కులాల పేరు పెట్టి దూషించినటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కాబట్టి ఆ పాలన గద్దెదించాలని చెప్పేసి 2018లో పెట్టినటువంటి పోరాటం, ఇక్కడ యూనివర్సిటీలో పోరాటం తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో మొదటి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం కొట్లాడి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి పార్టీ ఈ రోజు మార్పు అంటే ఏమిటి? నాయకత్వం కూడా మారుస్తుంది, కొత్త నాయకత్వానికి పునాది వేస్తుంది. గత 70 ఏళ్ళుగా దోచుకున్నటువంటి అవినీతికి అలవాటు పడినటువంటి నాయకులను మార్చి ఈ రోజు మరి మా పేరు మీదనే అందరికి గెలిచారని చెప్తున్నారు కదా. కాబట్టి మా పేరు మీదనే, తెలంగాణ పేరు మీదనే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ పేరు మీదనే ఒక కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తుందేమో మేము ఎదురు చూస్తే అక్కడ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి బల్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేలు చేసింది టీఆర్ఎస్. మరి ఎవరు కొట్లాడినారు? మరి తెలంగాణ ఉద్యమకారులకు టికెట్లు ఇచ్చారా? ఎవరైతే కొత్త నాయకత్వానికి మీరు ఎంకరేజ్ చేసినారా అంటే అట్లాంటిది ఏం లేదు. మాకు కావాల్సింది గెలుపు గుర్రాలు, డబ్బున్నోళ్ళు, మా పార్టీకి ఫండ్ ఇచ్చేటోళ్ళు తప్ప ఇక ఎంతైనా దోచుకోండి అని చెప్పేసి తిరిగి వాళ్ళకే టికెట్ ఇస్తున్న పరిస్థితుల్లో అనేక పోరాటాలు చేసి 2018లో నిలబడి ఓడిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులకు, వీళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే, అందరూ నా కుటుంబ సభ్యులే. ఈ రోజు మహిళలు సైతం మేము కూడా తరలి వస్తామంటే వద్దని చెప్పినాక సమ్మర్ ఎండాకాలం మీకు అనేక ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ కార్లు ఆపలేము. మేము మీ తరఫు నుంచి, మీ ఇంటి నుంచి ఒక్కొక్క మగాన్ని మీ ఇంటి తరఫు నుంచి వీరతలుగా దిద్ది పంపించి రంజిత్ అన్న మీరు ఎంత మీరు ఉండాలా, రంజిత్ అన్న ఈ రోజు మహిళ బిడ్డగా పంపిస్తామని చెప్పేసి ఈవెందో నా భార్యతో సహా, బుచ్చిబాబు గారి భార్యతో సహా సాగనంటున్నాను. కాబట్టి ఈ రోజు నేను చెప్పేది ఒకటే, మా ప్రాంతం అత్యంత వెనుకబడింది. విద్య పరంగా, వైద్య పరంగా అనేక రకాలుగా వెనుకబడినటువంటి పరిస్థితి మా ప్రాంతం. పాలకులు మారుతున్నారు కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే నాదుడు లేడు. అక్కడ కేవలం వాళ్ళకి బీర్ల షాప్ మీద, బార్ల షాప్ మీద, కాంట్రాక్టర్ల మీద, కంకర మిషన్ల మీద, సినిమా టాకీస్ల మీద, వాళ్ళ వ్యాపారాల మీద ఉన్న ధ్యాస ఆ ప్రాంత ప్రజల సమస్యల పట్ల లేదు. నేను ఒకసారి చెప్పిన 2018లో నిలవనప్పుడు చెప్పిన అదే మాటను మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నా. నేను ఆ రోజు ఏమన్నాను? నేను ఒకటే మాట, అయ్యా 70 ఏళ్ళ నుంచి మీ కల్తీ మందు తాగి 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 మా ఓటర్లు కనీసం మా ఊరికి ఓటేద్దామంటే నరాల బలహీనత వచ్చి మాకు ఓటేద్దామనుకున్నా కూడా మా చెయ్యి మీ వైపు వచ్చి ఓటు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. లక్కులో పెట్టి కల్తీ మద్య వ్యాపారం చేసి నరసింహారెడ్డి గారు వేల కోట్లు సంపాదించి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ అణిచివేత గురి చేస్తున్నటువంటి సందర్భంలో 2018 తర్వాత నిలబడి ఓడిన తర్వాత కూడా అట్లే గట్టిగా నిలబడినాం. ఆ ప్రాంతంలో సీడ్పత్తి రైతుల గురించి కొట్లాడినాం, ఆ ప్రాంతంలో విద్య లేకపోతే కొట్లాడినాం,
దాదాపు ఒక 15 గ్రామాల లోపల, అక్కడ స్కూళ్ళ లోపల, ప్రభుత్వ స్కూళ్ళ లోపల